నారాయణపేట జిల్లా మద్దూరులో ఒక విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనకు సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్స్ ఇప్పుడు మనం చూద్దాం. విద్యార్థినిపై ఉపాధ్యాయుడు పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా తేలింది. ఈ నెల 6న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, రహస్య సీసీ కెమెరాస్ తో ఈ దృశ్యాలని రికార్డ్ చేశాడు మరొక టీచర్. ఉపాధ్యాయుడిని డబ్బులు డిమాండ్ చేశారు సహచర టీచర్ తో పాటు మరొక 5గురు. 20 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే అప్పటికే విద్యార్థిని తల్లిదండ్రులకు డబ్బులిచ్చాడు నిందితుడు. దీంతో అత్యాచార దృశ్యాల్ని పలువురు గ్రామస్తులకు షేర్ చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో ఈ సెటిల్మెంట్ వ్యవహారం బయటకు రావడంతో రహస్య కెమెరా ఏర్పాటు చేయడంతో పాటు డబ్బుల డిమాండ్లో మరో టీచర్తో పాటు 6గురిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఈ ఘటనపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ కూడా నమోదయ్యాయి. స్వామి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల మిస్బిహేవ్ చేసినట్లు నిర్ధారించిన మేరకు దాన్ని సీసీ రూల్స్ ప్రకారం ఆయన్ను విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఏ స్కూల్నైనా టీచర్ కానీ హెడ్ మాస్టర్ కానీ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే శాఖాపరమైన చర్యలతో పాటు సీసీ రూల్స్ ప్రకారం పనిష్మెంట్గా ఖచ్చితంగా శాఖాపరంగా పనిష్మెంట్ ఉంటుందని తెలియజేస్తాం.